హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ఈ కేసుని ఈ నెల 26వ తారీఖుకి వాయిదా వేయటం జరిగింది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. ఇక దాంతో కోర్టులో ఉన్న వాళ్ళంతా కూడా బయటికి వస్తూ ఉంటారు. ఇక గగన్ చెర్రీ దగ్గరకు వెళ్తాడు. చెర్రీ గగన్ని హగ్ చేసుకొని, అన్నయ్య నేను నిజంగా తప్పు చేయలేదన్నయ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఒరే చెర్రీ, నువ్వు నా తమ్ముడువిరా, నువ్వు తప్పు చెయ్యవురా, నాకు తెలుసు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. గగన్, సమయానికి దేవుళ్ళ లాయర్ని తీసుకొచ్చి చెర్రీకి శిక్ష పడకుండా చేశావు. నీ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. గగన్ని నువ్వు ఎప్పుడు అపార్థం చేసుకొని అవమానిస్తూనే ఉంటావు. కానీ గగన్, చెర్రీలు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కూడా సొంత అన్న తమ్ముల్లా ఉంటారు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అవునన్నయ్య, ఈ విషయం నీకెవరు చెప్పారు? భూమి ఈ విషయం గురించి నీతో చెప్పలేదని చెప్పింది కదా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. అవును చెర్రీ, నేను మీ అన్నయ్యకు చెప్పలేదు. కోర్టులో అపూర్వ నేను మన లాయర్ కోసం ఎదురు చూస్తూ ఉంటే నీ లాయర్కి డబ్బు కట్టలు విసిరేశాను భూమి. ఆ లాయర్ కోర్టుకు రాడు అని చెప్పింది. ఏం చేయాలో అర్థం కాక ఆ సమయంలో లాయర్ లొకేషన్ బావకు పంపించి చెర్రీ కేసులో ఇరుక్కున్నాడని చెప్పాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అవునరా చెర్రీ, భూమి చెప్పింది కరెక్టే. భూమి ఆఖరి నిమిషంలో లొకేషన్ నాకు షేర్ చేయడంతో నేను లాయర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆ అపూర్వ ఇచ్చిన డబ్బు కన్నా కూడా ఎక్కువ డబ్బు ఇస్తానని చెప్పి లాయర్తో మాట్లాడి లాయర్ని కోర్టుకు తీసుకొని వచ్చాన్రా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఒరే చెర్రీ, నువ్వు నా తమ్ముడురా, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంట్రా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. లాయర్తో ఇప్పుడు అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడతాను. ఈసారి కేసు వాయిదా సమయానికి నువ్వు నిర్దోషని నిరూపిస్తాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సార్, స్టేషన్కు వెళ్ళాలి, ఆలస్యం అవుతుంది, రండి సార్ అని చెప్పి పోలీస్ వాళ్ళు చెర్రీని అంటూ ఉంటారు. ఇక దాంతో చెర్రీ సరే అన్నయ్య, ఇక నేను బయలుదేరతాను అని చెప్పి బాధపడుతూ చెప్తూ ఉంటే, ఒరే చెర్రీ బాధపడకురా, నువ్వు నిర్దోషి, నీకు శిక్ష పడకుండా నేను చూసుకుంటాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే వెళ్తున్నానన్నయ్య అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు గగన్ లాయర్ దగ్గరకు వెళ్తాడు. లాయర్ గారు, నా తమ్ముడు నిర్దోషి, నా తమ్ముడు ఏ తప్పు చేయడు, నాకు నమ్మకం ఉంది. నా తమ్ముడు ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడాలి, ఏం చేయాలో చెప్పండి లాయర్ గారు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. మీ తమ్ముడిపై ఏ అమ్మాయి అయితే కేసు పెట్టిందో ఆ అమ్మాయే కేసుని వాపస్ తీసుకోవాలి. చెర్రీ మంచివాడు అని చెప్పాలి, అప్పుడే కోర్టులో కేసు కొట్టివేయబడుతుంది అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. అయితే ఇప్పుడే ఆ అమ్మాయి దగ్గరకు వెళ్తాను, అవసరమైతే ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొనైనా నా తమ్ముడు నిర్దోషని చెప్పిస్తాను లాయర్ గారు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు, ఈసారి వాయిదాలోపు ఆ అమ్మాయే మీ తమ్ముడు ఏ తప్పు చేయలేదని చెప్పాలి, లేదంటే మీ తమ్ముడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని లాయర్ చెప్తూ ఉంటాడు. లేదు లేదు, ఆ అమ్మాయి చేత నా తమ్ముడు నిర్దోషని చెప్పిస్తాను, నా తమ్ముడిని రిలీజ్ చేయించుకుంటాను అని గగన్ చెప్తూ ఉంటాడు. సరే గగన్ గారు, ఇక నేను బయలుదేరతాను అని చెప్పి లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, అపూర్వ, ఏంటి లాయర్ గారు, నేను ఇచ్చిన డబ్బు సరిపోలేదా, అందుకే నా మాటను కాదని కోర్టుకు వచ్చారా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. అది అపూర్వ గారు, అది అని చెప్పి లాయర్ అంటూ ఉంటాడు. నాకు ఒక విషయం క్లారిటీగా చెప్పండి, డబ్బు సరిపోక వచ్చారా, ఆ గగన్ బెదిరిస్తే వచ్చారా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. అప్పుడే భూమి అపూర్వ దగ్గరకు వచ్చి, అపూర్వ, అందరూ కూడా నువ్వు ఇచ్చే నోట్ల కట్లకు ఎదురు చూస్తారనుకోకు, మంచివాళ్ళు కూడా ఉంటారు, నీలాంటి దానికి బుద్ధి చెప్పాలనే మా గగన్ బావ లాయర్ని తీసుకొచ్చారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటే, ఇక అపూర్వ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక గగన్ భూమి దగ్గరకు వస్తాడు. భూమి అని చెప్పి పిలవటంతో, ఏంటి బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. నువ్వు నన్ను బావా అని పిలవకు అని చెప్పి గగన్ అంటాడు. సరే బావా, ఏంటో చెప్పు అని చెప్పి భూమి అంటూ ఉంటే, అబ్బా అని చెప్పి గగన్ అనుకుంటూ ఉంటే, అబ్బా ఏంటి బావా అని భూమి చెప్తూ ఉంటుంది. మ్యాటర్కి వస్తున్నాను విను. చెర్రీ నిర్దోషని ఆ లిల్లీ చేతే చెప్పించాలి, అప్పుడే చెర్రీని
నిర్దోషిగా కోర్టు పరిగణిస్తూ రిలీజ్ చేస్తుందని లాయర్ గారు చెప్పారు. ఆ లిల్లీ ఎక్కడుంది? లిల్లీతో నేను మాట్లాడాలి అని గగన్ అంటూ ఉంటాడు. ఆ లిల్లీ ఎక్కడుందో నాకు కూడా తెలియదు బావా. ఆ లిల్లీని అపూర్వ ఎక్కడో దాచిపెట్టింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఈసారి వాయిదాలోపు ఎలాగైనా సరే ఆ లిల్లీ ఆచూకీ తెలుసుకోవాలి. ఆ తరువాతే చెర్రీ నిర్దోషిగా బయటికి వస్తాడు అని గగన్ చెప్తూ ఉంటాడు. సరే బావా, ఆ లిల్లీ ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకుందాం మనిద్దరం కలిసి అని భూమి అంటూ ఉంటే, మనిద్దరం కలవటం అన్నది జరగదు భూమి. నా తమ్ముడు నిర్దోషని నిరూపించుకోవడం కోసం నేను ఏం చేయాలో అది చేస్తాను. ఆ లిల్లీని వెతికి పట్టుకుంటాను అని గగన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బావ మనసులో మళ్ళీ నేను స్థానం ఎలా సంపాదించుకోగలను అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. భూమి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ భూమి నేనమ్మా అని శారద చెప్తూ ఉంటుంది. అత్తయ్య మీరేంటి ఇలా ఫోన్ చేశారు అని భూమి అడుగుతూ ఉంటుంది. ఎక్కడున్నావమ్మా అని శారద అడుగుతూ ఉంటే, అత్తయ్య నేను కోర్టులో ఉన్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. కోర్టులోనా? ఎందుకు అని చెప్పి శారద అడుగుతూ ఉంటే, ఇక భూమి జరిగిందంతా కూడా శారదకు చెప్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా అమ్మా? చెర్రీ నిర్దోషని ఎలా నిరూపించుకోవాలి? పాపం చెర్రీ చిన్న పిల్లల్లాగా అందరినీ ఆట పట్టిస్తూ నవ్విస్తూ ఉంటాడే కానీ అలాంటి పని ఎన్నటికీ చేయడమ్మా అని శారద అంటూ ఉంటుంది. ఆ విషయం నాకు కూడా తెలుసత్తయ్య అని భూమి చెప్తూ ఉంటుంది. మరి ఆ అమ్మాయి ఎందుకమ్మా చెర్రీపై అలాంటి కేసు పెట్టింది అని శారద అడుగుతూ ఉంటే, ఆ అమ్మాయి ఆ అపూర్వ బెదిరించటం వల్ల అలా చెప్పిందేమోనని అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఆచూకీ కనుక్కొని చెర్రీ నిర్దోషని నిరూపించాలత్తయ్య. బావ ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. బావకు నేను సహాయం చేస్తా అన్నా కూడా బావ నా మాట వినిపించుకోకుండా ఇప్పుడే వెళ్ళిపోయాడత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అమ్మ భూమి, చెర్రీకి ఎట్టి పరిస్థితిలో శిక్ష పడకూడదమ్మా. వాడు నా కడుపున పుట్టకపోయినా నా కొడుకేనమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు తార, ధ్రువ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఇక ధ్రువ రూమ్లోకి వెళ్తూ ఉండగా, అన్నయ్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని తార చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా అని చెప్పి ధ్రువ అడుగుతూ ఉంటాడు. పూరి చాలా అందంగా ఉందన్నయ్య, చూడటానికి అమాయకురాల్లా ఉంది. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుందన్నయ్య అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ముందు నీ పెళ్ళి, ఆ తరువాతే నా పెళ్లి గురించి ఆలోచిస్తాను తారా అని చెప్పి ధ్రువ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు గగన్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి శారద డల్గా కూర్చొని ఉంటుంది. అమ్మా ఏమైంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఒరే గగన్, మన చెర్రీ కేసులో ఇరుక్కున్నాడంట కదరా. చెర్రీ పాపం అమ్మాయికుడ్రా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఆ విషయం నాకు కూడా తెలుసమ్మా. ఎలాగైనా సరే ఆ లిల్లీని వెతికి పట్టుకుంటాను, చెర్రీ నిర్దోషని నిరూపిస్తాను అని గగన్ చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయిని వెతికి పట్టుకోవడానికి భూమి హెల్ప్ చేస్తా అందంట కదరా. భూమి నువ్వు కలిసి ఆ అమ్మాయిని వెతికితే బాగుంటుంది. ఆ అమ్మాయి త్వరగా దొరుకుతుంది. లేదంటే అమాయకుడైన చెర్రీకి శిక్ష పడుతుందిరా. నీ తమ్ముడు వాడికి శిక్ష పట్టడానికి వీల్లేదురా అని శారద చెప్తూ ఉంటుంది. ఏమ్మా భూమి లేకపోతే నేను ఆ లిల్లీని వెతికి పట్టుకోలేవనా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అది కాదురా, ఎందుకు చెప్తున్నానో విను అని శారద అంటూ ఉంటే, సరే అమ్మా నువ్వు చెప్పినట్టుగానే ఆ భూమితో కలిసి నేను లిల్లీని వెతికి పట్టుకుంటాను అని గగన్ అంటూ ఉంటాడు. సరేరా గగన్ అని శారద అంటుంది. ఇక గగన్ తన రూమ్కి వెళ్తాడు. ఫోన్ తీసుకొని భూమికి ఫోన్ చేస్తాడు. భూమి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే, నేను అని చెప్పి గగన్ అంటాడు. నేనంటే ఎవరు అని భూమి అడుగుతూ ఉంటే, గగన్ని అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఓ బావా నువ్వా, నువ్వు నాకు ఫోన్ చేశావేంటి అని చెప్పి భూమి ఆట పట్టిస్తూ గగన్ని అడుగుతూ ఉంటుంది. అంత ఎటకారం ఏమీ అవసరం లేదు. ఆ లిల్లీని వెతకటంలో నాకు హెల్ప్ చేస్తా అన్నావు కదా, లిల్లీని ఎలా వెతికి పట్టుకోవాలో నేను డీటెయిల్స్ చెప్తాను, నేను చెప్పిన లొకేషన్కి రా అని గగన్ అంటూ ఉంటే, నేను రాను అని చెప్పి భూమి అంటుంది. నిజంగా రావా అని గగన్ అంటూ ఉంటే, వస్తానులే బావా, మరి నీకంత కోపం ఎందుకు అని చెప్పి భూమి అంటుంది. సరే ఫోన్ కట్ అవ్వగానే లొకేషన్ వస్తుంది, ఆ లొకేషన్కి వచ్చాయి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సరే బావా అని చెప్పి భూమి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఇక భూమి ఫోన్కి లొకేషన్ రాగానే భూమి చాలా సంతోషపడుతూ లొకేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మమ్మీ ఆ భూమి ఎక్కడికో వెళ్తుంది అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అవును బేబీ, ఆ భూమి అంత సంతోషంగా వెళ్తుందంటే ఖచ్చితంగా ఆ గగన్ దగ్గరకో లేకపోతే ఆ శారద్ దగ్గరకో అయి ఉంటుంది. ఆ భూమిని ఫాలో అవుదాం అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. సరే మమ్మీ పద అని చెప్పి నక్షత్ర అంటుంది.
ఇక అపూర్వ నక్షత్ర ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటే అప్పుడే అపూర్వ ఫోన్ రింగ్ అవుతుంది. అపూర్వ ఇప్పుడా అని ఫోన్లో అంటూ ఉంటుంది. సరే అని చెప్పి మళ్ళీ అంటూ ఉంటుంది. ఏంటి మమ్మీ అని నక్షత్ర అడుగుతూ ఉంటే, ఏం లేదు బేబీ, అర్జెంటుగా ఒకరిని మీట్ అవ్వాలి, నాకు ఇప్పుడు రావటం కుదరదు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే, పర్లేదులే మమ్మీ, నేను భూమిని ఫాలో అవుతాను అని చెప్పి నక్షత్ర అంటుంది. సరే బేబీ, కేర్ఫుల్ అని చెప్పి అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నక్షత్ర భూమిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. భూమి చాలా సంతోషంగా ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఈరోజు బావకు ఎంతో కొంత దగ్గర అవ్వటానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది. ఇక భూమి గగన్ చెప్పిన లొకేషన్కి వెళ్తుంది. అక్కడ గగన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక నక్షత్ర భూమిని ఫాలో అవుతూ స్కూటీ మీద లొకేషన్ దగ్గరకు వస్తుంది. ఏంటి బావా, నేను ఉదయం నీకు హెల్ప్ చేస్తాను లిల్లీని పట్టుకోవడంలో అంటే వద్దన్నావు, ఇప్పుడేమో నీ అంతటి నువ్వే ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నావు, సరసాలు ఆడొచ్చానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. నీతో సరసాలా అని చెప్పి గగన్ అంటాడు. బావా, నువ్వు పైకి కోపం నటిస్తావే కానీ లోపల నా పైన ప్రేమ ఉందని నాకు తెలుసు బావా అని భూమి అంటూ ఉంటే, ప్రేమ లేదు దోమ లేదు, ఆ లిల్లీ ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి అని గగన్ అంటూ ఉంటాడు. ఆ అపూర్వ లిల్లీని ఎక్కడో దాచిపెట్టింది బావా, ఆ అపూర్వ నాకు తెలిసి లిల్లీని కలవటానికి వెళ్తుంది, ఆ అపూర్వను ఫాలో అవుతే సరిపోతుందేమో అని భూమి అంటూ ఉంటుంది. ఆ అపూర్వను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి గగన్ అంటాడు. ఇక అప్పుడే భూమి నక్షత్రాన్ని చూస్తుంది. బావా బావా అటు చూడు, ఆ నక్షత్ర గోతికడ నక్కలాగా ఎలా వీడియో తీస్తుందో, ఆ వీడియో తీసుకెళ్ళి ఇంట్లో చూపిస్తే మా నాన్న నన్ను ఇంట్లో నుంచి బయటికి గంటేస్తాడు బావా అని చెప్పి భూమి గగన్ కనిపించకుండా తన చీర కొంగుతో గగన్ మొహాన్ని కప్పేస్తుంది. ఏయ్ పిచ్చి పట్టిందా అని చెప్పి గగన్ భూమిని తోసేసి పక్కకు వెళ్ళిపోతాడు. ప్లీజ్ బావా ప్లీజ్, ఆ నక్షత్రకు నీ మొహం చూపించొద్దు బావా అని చెప్పి భూమి గగన్ని లాగుతూ ఉంటుంది. ఇక అలా లాక్కుంటూ ఒకరి మీద ఒకరు పడి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా చాలే కానీ నా మీద నుంచి లే అని చెప్పి గగన్ అంటాడు. ఏంటి బావా, నేనేదో కావాలని పడ్డట్టు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి భూమి అంటుంది. సరే బావా, ఇప్పుడు చెప్పు, లిల్లీ ఆచూకీ తెలుసుకోవడానికి అపూర్వను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదా అని భూమి అంటూ ఉంటే, అవును, ఇదిగో జీపీఎస్, ఇది లొకేషనే కాదు, వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలతో సహా మనకు వినపడేలా చేస్తుంది, దాని సహాయంతో లిల్లీని అపూర్వ అసలు ఏమని భయపెడుతుంది, ఎక్కడుంది అన్ని విషయాలు తెలుసుకోవచ్చు, దీన్ని ఆ అపూర్వ కార్కి ఫిక్స్ చేయి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. నిజమా బావా, వాళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా వినపడతాయా అని భూమి అంటూ ఉంటే, నిజమే అని చెప్పి గగన్ అంటాడు. సరే బావా, ఇప్పుడే ఆ అపూర్వ కార్కి ఈ జీపీఎస్ని ఫిక్స్ చేస్తాను అని చెప్పి భూమి అంటుంది. సరే బావా, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని భూమి అడుగుతూ ఉంటే, అసలు నిన్ను ఏ ఉద్దేశంతో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అనుకుంటున్నావు, నోరు మూసుకొని ఎలా వచ్చావో అలానే వెళ్ళు అని చెప్పి గగన్ అంటాడు. సరేలే బావా అని చెప్పి భూమి ఇంటికి వెళ్తుంది. ఎవరు చూడకుండా అపూర్వ కార్కి జీపీఎస్ ఫిక్స్ చేస్తుంది. ఇక మరోవైపు నక్షత్ర మమ్మీ మమ్మీ అని చెప్పి పిలుస్తూ లోపలికి వెళ్తుంది. ఏంటి నక్షత్ర, ఆ భూమి గగన్ కలుసుకుంటుంటే చూసావా, వీడియో తీసావా, భూమి గగన్ దగ్గరికే వెళ్ళిందా లేకపోతే శారద్ దగ్గరికి వెళ్ళిందా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. భూమి గగన్ బావ దగ్గరికే వెళ్ళింది మమ్మీ, కానీ దాన్ని ఫోటో తీస్తుంటే అది ఫోటోలో ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకుంది మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఏ పని చేసినా కూడా టెంగరదానిలాగా చేస్తావు, ఏంటి బేబీ ఇదంతా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఈసారి కరెక్ట్గానే చేస్తాలే మమ్మీ, ఈ ఒక్కసారికి సారీ మమ్మీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. సరేలే అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక మరోవైపు గోరింటకు అపూర్వ దగ్గరకు వచ్చి, అమ్మాయి అమ్మాయి, నాకు కాబోయే భర్త సంతోష్ని చూడాలనిపిస్తుంది అమ్మాయి, ఒక్కసారి సంతోష్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళవా అమ్మాయి అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది. పిన్ని ఏంటి గొడవ అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ అమ్మాయి అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటే, సరే పద వెళ్దాం అని చెప్పి అపూర్వ గోరింటాకును తీసుకొని సంతోష్ దగ్గరికి బయలుదేరుతుంది. ఇక అపూర్వ వెళ్ళటం చూసిన భూమి వెంటనే గగన్కి ఫోన్ చేసి, బావా ఆ అపూర్వ కారులో ఇప్పుడే ఎక్కడికో బయలుదేరింది, జీపీఎస్ ఆన్ చేయి బావా అని చెప్పి భూమి అంటుంది. ఇక గగన్ జీపీఎస్ ఆన్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి వింటూ ఉంటాడు. అమ్మాయి, ఈ ఒక్కసారికి సంతోష్ని వదిలేరాదమ్మాయి అని చెప్పి గోరింటాకు కారులో వెళ్తూ అపూర్వతో అంటూ ఉంటుంది. పిన్ని, నా పని పూర్తయ్యాక వదిలేస్తాను కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అమ్మాయి, నువ్వు అసలు మామూలు దానివి కాదు, ఆ గగన్ని భూమిని విడదీశావు, ఇప్పుడు నన్ను నా సంతోష్ని కూడా విడదీస్తున్నావు అని గోరింటాకు అంటూ ఉంటుంది.
పిన్ని, నిన్ను ఆ సంతోష్ని ఎట్టి పరిస్థితిలో విడదీయను. మీ ఇద్దరి పెళ్ళి నేనే జరిపిస్తాలే కానీ ఆ భూమి గగన్ను మాత్రం ఎట్టి పరిస్థితిలో కలవనివ్వను పిన్ని. ఆ గగన్ గాడు ఇన్ని రోజులు తెలివిగల్లవాడు అనుకున్నాను, ఇంత ఎర్రిబాగులోడు అనుకోలేదు పిన్ని. భూమి మాట్లాడని మాటలను కూడా భూమే మాట్లాడిందని గగన్కి వీడియో చూపించేసరికి అది పిచ్చిగా నమ్మేసి ఆ భూమిని మెడపట్టి బయటికి గెంటేశాడు పిన్ని. ఇక జీవితంలో భూమి గగన్లు కలవరు అని చెప్పి అపూర్వ గోరింటాకుతో చెప్తూ ఉంటే ఆ మాటలను జీపీఎస్ ద్వారా గగన్ వింటాడు. అంటే ఆ రోజు భూమి ఈ మాటలు మాట్లాడలేదా? ఇవన్నీ కూడా ఆ అపూర్వ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారా చేపించిందా అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడే ఆ అపూర్వ లొకేషన్ జీపీఎస్ ద్వారా నాకు తెలుస్తుంది కాబట్టి ఆ అపూర్వ అంతు తెలుస్తాను అని చెప్పి గగన్ అపూర్వ వెళ్ళిన లొకేషన్కు వెళ్తాడు. ఇంకా అపూర్వ కారుకి తన కారుని అడ్డుగా పెడతాడు. ఏయ్, ఎవరు నువ్వు? కారు అడ్డుతీ అని అపూర్వ అంటూ ఉంటే గగన్ కారు దిగి అపూర్వ దగ్గరకు వస్తూ ఉంటాడు. వీడేంటి పిన్ని ఇప్పుడు వస్తున్నాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇక గగన్ కోపంగా అపూర్వ దగ్గరకు వెళ్ళి అపూర్వ గొంతు మీద చెయ్యి వేస్తాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.